హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. నేను మీకు ఇప్పుడు క్యారెట్ బీట్రూట్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తా. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయి వేడైన తర్వాత 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర, సన్నగా తరిగి తీసుకున్న ఉల్లిపాయ ముక్కలు. ఉల్లిపాయలు మెత్తపడాలి, అలాగే కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. కచ్చా పచ్చగా దంచి తీసుకున్న వెల్లుల్లి ప్రతి కూరలో వేసుకోవచ్చు. వెల్లుల్లి వేయడం ద్వారా టేస్ట్ చాలా బాగుంటుంది. వెల్లుల్లి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. చాలామంది కరివేపాకు తినరు, అలాంటి వాళ్ళు చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేలాగా నూనెలో ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు వెల్లుల్లి ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. ఒకసారి అడుగు వరకు మొత్తం మంచిగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు వెల్లుల్లి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్తో కొబ్బరి పొడి వేసుకోవాలి. మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి వేసుకోండి, నేను ఎండు కొబ్బరి పొడిని వేసుకున్నాను. రుచికి సరిపడా ఉప్పు ఉల్లిపాయల్లో కలిసిపోయేలాగా మొత్తం మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసి తీసుకున్న క్యారెట్ ముక్కల్ని వేసుకోవాలి. అలాగే చిన్నగా కట్ చేసి తీసుకున్న బీట్రూట్ ముక్కల్ని వేసుకోవాలి. క్యారెట్ బీట్రూట్ మొత్తం మంచిగా కలిసిపోయేలాగా అడుగు వరకు కలుపుకోవాలి. చాలామంది బీట్రూట్ క్యారెట్ అనగానే అస్సలు తినరు. క్యారెట్ తింటారేమో కానీ బీట్రూట్ అస్సలు ముట్టరు. బీట్రూట్ తినని వాళ్ళు, జ్యూస్ తాగని వాళ్ళు వన్స్ ఒకసారి ఇలా కర్రీ చేసుకొని తిని చూడండి. 5 నిమిషాల పాటు క్యారెట్ని బీట్రూట్ని నూనెలో ఫ్రై చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు కారపొడి వేసుకోవాలి. క్యారెట్ బీట్రూట్ కొంచెం తీయగా ఉంటుంది కాబట్టి మీరు కావాలని అనుకుంటే కారపొడి కొంచెం ఎక్కువగా వేసుకోండి. మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం పాటు క్యారెట్ బీట్రూట్ ముక్కలకి కారపొడి పట్టుకునేలాగా అడుగు వరకు మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు సన్నని మంట మీద మధ్య మధ్యలో కలుపుతూ చూసుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసేసి ఒకసారి అడుగు వరకు మొత్తం మంచిగా కలుపుకోవాలి. నేను క్యారెట్ బీట్రూట్ని చిన్న కట్ చేసుకొని కర్రీ చేసుకున్నాను. మీరు కావాలని అనుకుంటే క్యారెట్ బీట్రూట్ని ముందే ఉడికించుకొని కర్రీ చేసుకోవచ్చు. లేదా కర్రీ నేను చేసుకున్న విధంగా చేసుకోవాలని అనుకుంటే వీడియోలో చూపిస్తున్న విధంగా క్యారెట్ బీట్రూట్ని చిన్నగా కట్ చేసుకొని కర్రీ చేసుకోవాలి. క్యారెట్ బీట్రూట్ కర్రీ రెడీ. ఈ కర్రీ చపాతీతో రైస్తో చాలా బాగుంటుంది.